నమస్తే అండి. మీ అభిమాన ఛానల్ అభి టీవీకి స్వాగతం. నేను మీ ఖతర్నాక్ కవిత. మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం? మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం. కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం. అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం. మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు, ఇంటి పనులు, వంట పనులు, నమస్కారం చేయాలన్నా రాయాలన్నా చేతులు అనేవి మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది. చూశారు కదా, ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి. ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త సాముద్రిక శాస్త్రం. ఇందులో సుమారు 50 ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి? అందరికీ ఒకే రకంగా ఉంటాయా? అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా? ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి గోపాలకృష్ణ గారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ప్రకృతి పరంగా ఏర్పడిన ఈ గీతలు అని, మరి దానికంటూ ప్రత్యేకంగా ఏదైనా శాస్త్రం అవసరం అంటారా? తప్పకుండా. ఎందుకంటే ప్రకృతి పరంగానే ఏర్పడినా మనం కొన్నిటిని ఊహిస్తూ ఉంటాం. ఎలాగంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ గూగుల్ మ్యాప్ ఎలా ఏర్పడింది? ప్రకృతిలో అయస్కాంత శక్తి తరంగాలు ఈ భూమి మీద ఉన్నాయి. దానికి అనుగుణంగా ఇతర ప్లానెట్స్ నుంచి కూడా ఆ తరంగాల్ని మనం అధ్యయనం చేసి వాటిని క్యాచ్ చేసే విధంగా దీన్ని తయారు చేశారు. అయితే భూమి మీద ఊహారేఖలు గీశారు ముందు. భూమికి అక్షాంశాలు, రేఖాంశాలు అని ఒక లైన్స్ ఉంటాయి, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అని. అవి ఎవరు గీలే. భూమి గోళాకారంలో ఉంది కనుక 360 డిగ్రీల్లోనూ వాటిని మనం ఊహించి ఊహారేఖలు. కానీ ఆ ఊహారేఖల ఆధారంగానే ఇప్పుడు ఏ లాంగిట్యూడ్లో ఏ లాటిట్యూడ్లో ఫలానా ప్లేస్ ఉంది, హైదరాబాద్ ఉంది అనేటువంటి అంచనా వేసినప్పుడు హైదరాబాద్లో మీ స్టూడియో, అభి స్టూడియో ఎక్కడ ఉంది, ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్లో ఉందో గమనించి దాన్ని పిన్ పాయింట్గా చేసినప్పుడు అదే మ్యాప్ ఇక్కడికి తీసుకొస్తుంది. అలాగే మనం ప్రకృతిలోంచి వచ్చిన వాళ్ళం మనం. ఇది వాస్తవం, అది ఒప్పుకోవాలి మనం. దానికి ఇంకా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది మీకు, కానీ సులువుగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రకృతిలోంచి వచ్చినటువంటి మనం ఒక ఐడెంటిటీ కలిగి ఉంది కనుక ఈ కోడింగ్ జరుగుతుంది. ప్రకృతి శక్తులు మన మీద ప్రభావితం చేస్తాయి. దానికి కారణం ఏమిటంటే కోడింగ్ అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్ మీకు చెప్పడం చాలా సులువు. పూర్వకాలంలో చెప్పలేకపోయాం కోడింగ్ ఎలా జరుగుతుందో. ఇప్పుడు మీరు ఒక యాప్ కావాలనుకున్నారనుకోండి, మీరు క్యూఆర్ కోడ్ కావాలి మీకు మీ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. వాళ్ళకి చెప్తే ఆ CEO కంపెనీ వాడు, ఆ ఫోన్పే వాడు ఎవడో మీకు ఒక కోడ్ ఇస్తాడు. అవునా? ఆ కోడ్ చూస్తే ఎలా కనబడుతుంది మీకు? పిచ్చి గీతల్లో ఉంటుంది. అవునా? ఏమన్నా మీరు ఐడెంటిఫై చేయగలరా? మీది అని తెలుస్తుందా? స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది. అవును. ఆ స్కాన్లో ఆ గీతల్లో అనేక అంశాలు మిళితం చేశారు వాళ్ళు, కోడింగ్ అంటాం. అంటే దానిలో ఆ కంపెనీ పేరు, మీ అకౌంట్లు, మీరు ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ అకౌంట్లు ఎలా క్యాచ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అవునా? ఆ కోడ్లో జరిగేటువంటి చర్యలకి మీరు కోడ్ ఇచ్చినటువంటి ఆ కంపెనీ CEOకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. ఆ మేనేజర్స్ కానీ ఎవరికైనా తెలుస్తుందా? అది తెలియదు. కానీ వాళ్ళు ఫార్మ్ చేశారు కనుక అవసరమైతే మనం దాన్ని ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయితే వాళ్ళు రెక్టిఫై చేయగలరు, అంతే. కంప్లీట్ కోడ్ని మార్చలేరు. మనం ప్రకృతిలోంచి వచ్చాం కనుక ప్రకృతే మన కర్మానుసారం ఒక కోడ్ని ఏర్పాటు చేసింది.
ఈ కోడ్ ప్రకారం మన జీవితం ఫిక్స్ అయిపోయింది. అంతే కదా, మీరు ట్రాన్సాక్షన్ ఎప్పుడెప్పుడు చేశారో రికార్డ్ అయి ఉంటాయో దాంట్లో. మళ్ళీ రాబోయే ట్రాన్సాక్షన్ కూడా మన టైం అది ఇచ్చుకుంటే ఆ ప్రకారం మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటుందా. అన్నీ ఒక చిన్న మనం తయారు చేసుకున్న ఒక చిప్ చేసేస్తుంది అన్నీ. అవునా, ప్రకృతిలోంచి వచ్చిందే కదా అది. ప్రకృతిలో ఉండేటువంటి అయస్కాంత తరంగాలనే కదా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మనం ప్రకృతిలోంచి వచ్చిన వాళ్ళమే, మనకు కోడింగ్ జరిగింది. ఇది 100 సంవత్సరాల జీవితానికి పెట్టిన కోడింగ్ ఇది. అది ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ డీకోడ్ చేసేటువంటి విధానమే పామిస్ట్రీ. అయితే మనం తెలుసుకుంటే మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. కొన్ని సమస్యలు ఉంటే మనలో వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు.